ప్రస్తుతం మనం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. సండే మార్కెట్కి వచ్చాం. చుట్టూ క్రౌడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదంతా ఎవరి పనుల్లో వాళ్ళు హెవీ బిజీగా ఉన్నారు. చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మొత్తం చెప్పులు, షూస్, అలానే చాలా వెరైటీస్ ఆఫ్ బ్రాండెడ్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మంచి మంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకమైన చెప్పులు, షూస్, మంచి మంచి బ్రాండెడ్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇక్కడ జెంట్స్కి, లేడీస్కి, చిన్నపిల్లలకి అందరికీ దొరుకుతాయి. ఇది పెద్ద స్కామ్ అండి, చెవులో గుబులు తీస్తా అనేది. ఇక్కడ చూడండి, వెండి అలానే రాగివి అన్నీ ఉన్నాయి. రాగి పెట్టుకుంటే వేడి తగ్గిద్దంట అడిగాను. ఇలా మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ చూసినట్టయితే ఆటో స్టాండ్ ఉందండి, ఎర్రగడ్డ ఆటో స్టాండ్. ఇక్కడ చూడండి షాక్సెస్, అలానే ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ లేడీస్కి చూడీదార్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి, ఆల్ టైప్స్ ఆఫ్. అలానే ఇక్కడ క్రౌడ్ అయితే హెవీగా ఉంది. ట్రాఫిక్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది జనాల్ని. ఇక్కడ చూడండి ఒకసారి, ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుంది. అలానే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. క్రౌడ్ అంతా. ఇక్కడ పర్సులు, బెల్ట్లు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. అలానే మనం ముందుకెళ్తే ఇక్కడ చూడండి, బట్టలు, జాకెట్స్ 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అంట. అడిగాను, తగ్గించనని చెప్పారు. ఇవేమో 250. ముందుకెళ్ళాం. ఇక్కడ రోడ్డు మీదనే అమ్ముతున్నారు నాప్కిన్స్ అలాంటివి. మనం ఇలా చూసుకున్నట్టయితే మీకు ట్రాఫిక్ అప్డేట్ చెప్పడానికి ఒక మంచి విషయం చెప్తానండి. మీరు బైక్ కానీ కార్ కానీ వేసుకొని వస్తే ఎక్కడైనా బయట పార్క్ చేసి వెళ్ళండి. అలానే కాదు నేను మార్కెట్లోకి వెళ్తానంటే చూడండి ఒకసారి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, బాగా ఇబ్బంది పడతారు. లేదు, నో పార్కింగ్ ప్లేస్లో పెట్టారనుకోండి, పోలీసులు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి వెహికల్ మీద వస్తే. అలానే మార్కెట్లో కూడా దొంగలు ఉంటారండి. ఇక్కడ నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అది నా మొబైల్ ప్లస్ నాది స్టాండ్ 2 లాక్కున్నాడు ఒక అతను. అతన్ని అడిగితే ఇవ్వనని చెప్పాడు. చూద్దాం అది ఎలా ఉందో ఆ సంఘటన ఒకసారి మీరు చూడండి. నేను తీసుకుంటానని చెప్పాను, బట్ తర్వాత నాకు ఇవ్వబోయేసరికి నాకు భయం వేసి సింగిల్గా వచ్చాను. నాతో వచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, మా బ్రో వాళ్ళంతా. నాకేం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉన్నాను. రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాము, లేదు కాదు కుదరకపోతే ఆ పక్కన ముందు కానిస్టేబుల్స్ కానీ ఎవరైనా ఉంటే తీసుకొద్దాం అనుకున్నాము. తనేమో అందరిని పిలిచి హాయ్ చెప్పండి అని అడుగుతున్నాడు. కానీ బట్ నాకైతే అతను నా మైక్ నాకు ఇవ్వలేదు, అలానే నా మొబైల్ నాకు ఇవ్వలేదు. బట్ ఎట్టకెళ్ళి నా మొబైల్ నా చేతితో లాక్కున్నాను. మైక్ ఏముంది లేదండి, మళ్ళీ తీసుకుందామని చెప్పేసి వచ్చేసాను. చూద్దాం, మనం ముందుకెళ్దాం. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు స్టాండ్ తీసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ టెంట్లు వేసే ఉన్నాయండి, అంటే బాగా హైదరాబాద్లో రేంజ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదంతా హార్డ్వేర్ షాప్ అండి. ఇక్కడ అన్నీ ఉంటాయి, సుత్తి అవన్నీ, టూల్స్ కూడా సంబంధించి ఉంటాయి. ఆ టూల్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ బట్టలు అండి. అందరూ బట్టలు కొనడానికి వచ్చినట్టున్నారు మ్యాక్సిమం. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయండి. 100 నుంచి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కాకపోతే విజిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అందరూ మోసం చేయాలనే చూస్తారు, బట్ కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఇంకో హార్డ్వేర్ షాప్ ఉంది. ఇక్కడ చూడండి, అన్ని రకమైన టూల్స్, రెంచెస్, సుత్తెలు, అలానే మనం జిమ్ చేసుకోవడానికి, అలానే కత్తి. ఇక్కడ చూడండి టైర్స్, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ టైర్స్, ఫస్ట్ హ్యాండ్ టైర్స్. టైర్స్తో పాటు రిమ్ములు కూడా అమ్మేస్తున్నారండి. ఇన్కేస్ మీకు ఏమైనా యూజ్ ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మనం మళ్ళీ ముందుకెళ్తే ఇక్కడ వాచెస్, పర్ఫ్యూమ్స్, చాలా వెరైటీస్ ఉంటాయండి మార్కెట్లో. మార్కెట్ అంటే మనకు తెలియదు, కూరగాయల మార్కెట్ అంటే అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ ఈ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ అన్ని రకముల మనకి నీడ్స్, చేతికి పెట్టుకునే ఉంగరాల దగ్గర నుంచి కాళ్ళకి వేసుకునే చెప్పుల వరకు అన్నీ దొరుకుతాయండి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్ గ్యాడ్జెట్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ దేవుడు బొమ్మలు ఉన్నాయి, అద్దాలు, మిర్రర్స్ అన్నీ అండి, మొబైల్స్, ప్యాంట్స్. చూద్దాం, మనం అలా వెళ్తూ ఉంటే క్రౌడ్ అయితే బాగా హెవీగా ఉంది. ఇక్కడ ఏదో 49 రూపీస్కి గొరిల్లా గ్లాస్ అంట. మరి అది గ్లాస్ వేస్తే గ్లాస్ పగిలితే లేకపోతే ఫోన్ పగిలిపోద్దు, జాగ్రత్త. ఇక్కడ ఏదో 100 రూపీస్ అంట.
చెప్పులండి. మ్మ్. అలానే చూడండి, మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుందండి. ఒకసారి వచ్చి చూస్తే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మన డోర్కి వేసుకుంటాం చూడండి మ్యాట్లు, అలానే కర్టన్స్ అన్నీ ఉన్నాయండి. వాచెస్, ఇక్కడ బెల్ట్ల తర్వాత రకరకాల ఐటమ్స్ అండి. ఒక ఐటెం గురించి చెప్పడానికి ఏముంది కానీ ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. అన్ని బట్టలు, ఇక్కడ చూడండి దుప్పటి, అలానే బెడ్షీట్స్, టూల్స్, మళ్ళీ హార్డ్వేర్ షాప్. ఇక్కడ చూడండి పక్షులు కూడా ఉన్నాయండి మార్కెట్లో. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి రకరకాల పక్షులు ఉన్నాయి. చిలుకలు, రామచిలుకలు, కార్గో ప్యాంట్స్ అన్ని పైన వేలాడదీస్తున్నారు. చూడడానికి ఏమో మంచి బ్రాండెడ్ లాగా ఉన్నాయి. మరి వేసుకుంటే కానీ తెలియదు బ్రాండెడ్ కానీ నార్మల్ అని. ఇక్కడ మళ్ళీ పక్షుల షాప్ వచ్చిందండి. ఇక్కడ పెట్స్ ఈజీగా అమ్మేస్తున్నాను. మరి ఒక పావురం వచ్చేసి 600 రూపీస్ ఉండేది నాకు తెలిసి అని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ రెయిన్ కోట్స్. ఇక్కడ హైదరాబాద్లో హెవీ రెయిన్స్ ఉన్న వల్ల రెయిన్ కోట్స్, స్వెటర్స్ అలానే బాగా అమ్మేస్తున్నారు. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ సామాన్, బకెట్స్, అలానే చైర్స్, నైట్ ప్యాంట్స్ వస్తున్నాయి. మనం ఇప్పటిదాకా ఒక 1/2 కిలోమీటర్ తిరిగి ఉంటాము. ఇక్కడ ఒక బన్ షాప్ అనిపించింది. ఆ బన్ ఒకటి తిన్నాను, ఎనర్జీ వచ్చింది. మళ్ళీ వెళ్దాం షాపింగ్కి. అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. అన్ని 300 రూపీస్ అంట, ఫిక్స్డ్ రేట్స్ అండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఫిక్స్ అని ఉన్నది ఫిక్సే. లేదు కాదు అంటే మనం బార్గెన్ చేయాలి. కాదంటే మనం ఇచ్చిన వాడు తీసుకోవాలి, లేదంటే అది రాదు అని చెప్తాడు. ఇక్కడేమో గుప్పలుగా పోస్తున్నాయండి చెప్పులు. ఇక్కడ కూరగాయలు కట్ చేసేది కూడా అమ్ముతున్నారు. డెమో చూపిస్తున్నారు అక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి మరి. ఒకవేళ నచ్చితే తీసుకున్నాం, బట్ మన బ్యాచులర్ కదా, మనకు అవసరం లేదు. చూద్దాం. ముందుకెళ్తుంటే ఇంకా షాప్స్ వస్తున్నాయి. ఇక్కడ వాచెస్, స్పెట్స్, కూలింగ్ స్పెట్స్, నార్మల్ స్పెట్స్, ఇక్కడ ఎక్సర్సైజ్కి సంబంధించినవి, అలానే కొత్తవి కూడా ఉన్నాయండి. చూడండి రెంచ్, టూల్స్, సమ్మెట. ఇక్కడ చూడండి చిన్నపిల్లల సైకిల్స్. ఇవి సెకండ్ హ్యాండ్ సైకిల్స్, ఫస్ట్ హ్యాండ్ సైకిల్స్ అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళవి, పిల్లలవి, చిన్నపిల్లలవి అన్ని రకాల సైకిల్స్ ఉన్నాయండి. ఒక సైకిల్ వచ్చేసి 6000 రూపీస్. అది హీరో అయితే, రిమైనింగ్ మనకు తెలియదు, మనం అడగలేదు. అలానే ఇక్కడ షూస్ అండి. మంచి మంచి షూసే ఉన్నాయి, బట్ అవి బ్రాండెడో కాదో నాకైతే అర్థం అవ్వట్లేదు. చూద్దాం మళ్ళీ ఇంకా ముందుకెళ్ళి. ఇక్కడైతే మాత్రం మనం ఫ్రిడ్జ్ల మీద వేసుకునే కర్టన్స్, అలానే ఫ్రిడ్జ్ల కింద పెట్టుకునే స్టాండ్స్ అన్నీ ఉన్నాయండి. అలానే చిన్నపిల్లలకి స్వెటర్స్, మంకీ క్యాప్స్, రెయిన్ కోట్స్. ఇక్కడ పెద్ద వాళ్ళకు కూడా సైకిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ సైకిల్స్, ఇక్కడ సైకిల్స్ రిపేర్ కూడా చేస్తారంట. కానీ మార్కెట్లో మనం సైకిల్ వేసుకొని వచ్చి రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ చూడండి రోళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవి, పెద్దవి. అలానే కత్తులు, కొడవళ్ళు, రోకలి బండ్లు అన్నీ ఉన్నాయండి. చూద్దాం. ఇక్కడ చూడండి ఇవి డస్ట్బిన్ బకెట్స్, మనం బట్టలు ఇడిచిన బట్టలు వేసుకోవడానికి. అలానే రమ్ములు. అలా మనం ముందుకు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కర్టన్స్ ఉన్నాయండి. కర్టన్స్ అయితే ఒక్కొక్క కర్టన్ వచ్చేసి 600 రూపీస్, 300 రూపీస్ చెప్తున్నారు. డీమార్ట్లో కూడా అంత కాస్ట్ లేదు. మరి సండే మార్కెట్కి వచ్చినాం కదా, ఇంకా కొంచెం ముందుకెళ్దాం, తక్కువకి ఏమైనా దొరుకుతాయేమో. ఇక్కడ అందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కోసం ఇక్కడ మంచిగా స్వీట్స్ ఉన్నాయి. ఏమైనా ఆకలిస్తే కొనుక్కొని తినండి. అలానే వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్తూ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని రకాల బ్రాండెడ్స్ చూసినాయండి. ఇక్కడ నాకు ఒక ఎడిడాస్ ఒరిజినల్ బ్రాండెడ్ కనిపించింది. నేను అడిగాను ఆ బాబాయ్ని, ఎంత బాబాయ్ అంటే ఆయన 1000 రూపీస్ చెప్పారు. చూడడానికి ఏం ఒరిజినల్ ఉంది, బట్ సెర్చ్ చేశాను కూడా క్లియర్ ఒరిజినల్ షూసే. లాస్ట్కి ఆయన 300కి ఇస్తా అన్నాడు, బట్ అది మన సైజు కాదు, వద్దని చెప్పేసి వచ్చేసాను. అలా ముందుకెళ్దాం కొంచెం. ఇక్కడ అన్నీ బాగా చెప్పుల షాపులు ఉన్నాయి. వర్షం పడుతుంది లైట్గా, బాబాయ్ షాప్ చేసినారు కట్టెని. ఇక్కడ చూడండి పిల్లోస్, 100 రూపీస్కి 2 పిల్లోస్ అంటాం. అలానే డోర్ కింద వేసుకుని కాళ్ళు తుడుచుకునే గుడ్డలు,
రకరకాలు ఉన్నాయండి. ఒక్కటి కాదు, ఓ 1000 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మనం. ఈ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ పూలు, ఫ్లవర్ వాజ్లు. అలానే ఇక్కడ మళ్ళీ టైర్స్, బ్యాగ్లు, హ్యాండ్ బ్యాగ్లు, లగేజ్ బ్యాగ్లు, రకరకాల బ్యాగ్లు ఉన్నాయి. స్కూల్ బ్యాగ్ నుంచి లగేజ్ బ్యాగ్ వరకు. మనం ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ వచ్చి బ్యాగ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి. అలానే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి సైకిల్. ఇక్కడ చూడండి, స్టీల్ సామాన్ అండి. హైదరాబాద్లో ఒక చిన్న సైజ్ ఫ్యామిలీ పెట్టాలంటే బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్. సపోజ్ ఇక్కడికి వచ్చేసి మనం అన్ని సామాన్లు కొనుక్కొని సింపుల్గా ఒక 10,000 15,000లో ఫ్యామిలీ పెట్టేయచ్చండి. చూసుకోండి మరి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయండి హైదరాబాద్. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువలో చూసుకోవాలి కదా మనం. బ్రోని అడిగాను, బ్రో ఏమైనా తీసుకుంటామంటే బ్రో బెల్ట్ చేశాడు, బట్ నాకు వద్దని చెప్పేశాడు. మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి లైట్లు, ఇక్కడ ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి, నార్మల్ లైట్ ఉన్నాయి, ఫ్యాన్ టైప్స్ ఆఫ్ లైట్లు కూడా ఉన్నాయండి. బాబాయ్ ఏమో ట్రాక్టర్లు అన్నీ లైన్గా పెడుతున్నాడు. చిన్నపిల్లలు వస్తున్నారు, ఆడుతున్నారు కానీ కొనట్లేదు. ఇక్కడ చూడండి సెకండ్ హ్యాండ్ రైస్ కుక్కర్లు అండి. అప్పుడు పానాసోనిక్, అలానే స్టీల్, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ టైర్స్, సెకండ్ హ్యాండ్ టైర్స్, ఇవన్నీ ఓన్లీ సెకండ్ హ్యాండ్ టైర్స్ అనుకుంటా. ఇక్కడేమో బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఈ బాబాయ్ ఏమో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చెప్పులు కుప్పలు పోసి అమ్మేస్తుండ్రు. ఇటు ముందుకు వెళ్తే ఇక్కడ క్లాసెస్ అంటాం. అలానే ఇక చూడండి, ఈ వెహికల్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇన్కేస్ ఒకవేళ మీరు ఎప్పుడైనా వెహికల్తో వచ్చారనుకోండి, అక్కడ ఎర్రగడ్డలో డీమార్ట్ ఒకటి ఉంటుంది. అక్కడ డీమార్ట్ దగ్గర పార్క్ చేసుకోండి. డీమార్ట్ దగ్గర పార్కింగ్ చేసుకున్నాను అనుకోండి, ఫ్రీగా పార్కింగ్ చేసుకొని డీమార్ట్లో షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి అలా బయటకు వచ్చేసి లోపల ఇక్కడ షాపింగ్ చేసి లాస్ట్కి అక్కడికి వెళ్ళి బండి తీసుకొని వెళ్ళండి. లేదనుకోండి అక్కడే పెడితే పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా పెద్ద పెద్ద బెడ్లు అండి. రూమ్లో అయితే బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్, ఇంత ఫ్లవర్స్ అన్ని ప్లాస్టిక్, ఇక్కడ మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ మనం గార్డెన్ లాగా పెంచుకోవచ్చు, ఇంటి ముందు కానీ ఇంటి బయట కానీ. అలానే మన పెరట్లో కానీ కావాల్సిన మొక్కలు, గులాబీ మొక్కలు చూడండి అన్ని రకాలు ఉన్నాయండి. అలానే ఇంకా చూద్దాం. ఇవి రైనీ సీజన్ కాబట్టి చలిని బాగా ఆపడానికి దుప్పట్లు బాగున్నాయి, ఒక ట్రై చేయండి. అలానే ఇక ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇక్కడ ఏదో పెద్ద షాప్ ఉంది. ఇందులో మొత్తం లేడీస్కి ఉన్నాయి. ఇలా చూస్తేనేమో జెంట్స్. ఓకే, ఇక మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి పాతకాలపు కాయిన్స్ ఉంటాయండి. ఇక్కడ 10 పైసలు, 5 పైసలు, 25 పైసలు. 10 పైసలు కాయిన్ వచ్చేసి 250 రూపీస్ అంట. అప్పట్లో 10 పైసలే, ఇప్పుడు 250 రూపీస్. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చూడండి హీట్ వాటర్ కెటిల్స్, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కెటిల్స్ అండి. ఇందులో వాటర్ హీట్ చేసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు. అలానే ఇదంతా ఒక పాత ఇనుప స్క్రాప్ లాగా ఉందండి. ఇక్కడ చూడండి. అలానే ఇక్కడ పర్ఫ్యూమ్ స్మెల్ చూశాను, యావరేజ్, అంతేం కాదు. ఇక్కడ చూడండి మౌస్లు, హార్డ్ డిస్క్లు, అలానే ఛార్జింగ్ లైట్లు, బాక్స్. లాస్ట్కి మా బ్రో ఒక ఫోన్ చూశాడు, ఆ ఫోన్ తీసుకుందామని చెప్పాను. బట్ బ్రో మనకి ఎందుకులే బ్రో ఈ ఫోన్, ఈ మార్కెట్లో మంచిది కాదులే అని చెప్పేశారు.